హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇన్స్టెంట్గా టేస్టీగా రెడీ చేసుకోవాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 1/4 కప్పు వరకు బాంబే రవ్వ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేశానండి. ఫస్ట్ ఒక 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. సరిపడకపోతే మళ్ళీ చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకుందాము. కొత్తిమీర, అల్లం తరుగు, క్యారెట్ తురుము వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. జీలకర్ర వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. చూడండి, 5 నిమిషాల తర్వాత కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందామండి. మీరు కావాలంటే ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పొంగనాలు వేసుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో 1/2 స్పూన్ వరకు, ఒక్కొక్క దాంట్లో ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒక్కొక్క గంట చొప్పున దీంట్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి వీటిని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పి రెండు వైపులా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాము. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని రెండో వైపులా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవటమేనండి. ఏ చట్నీతోటైనా కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కేవలం 15 నిమిషాల్లోనే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.